దీన్ని త్యాగం అన్నారు. మనం ఆత్మాహుతి చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరం కలిసి ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. ఈ రాక్షస ప్రభుత్వం నుంచి, ఈ రజాకారుల ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలను బంధ విముక్తి చేయడానికి, పేద ప్రజలకు స్వేచ్ఛావాయులు అందించడానికి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందుకే కార్యకర్తలందరూ కూడా అనేక మంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక సందర్భాల్లో ఇవాళ ఒక ఆశాన్ని మనం ముందు పెట్టిపోయారు, ఒక లక్ష్యాన్ని ముందు పెట్టారు. ఎట్టి బస్సు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి. అధికారం కోసం కాదు, పేదలకు న్యాయం జరగాలంటే, కార్యకర్తలకు న్యాయం జరగాలంటే తప్పకుండా అధికారం రావాలి. అందుకే ఏదైతే అనేక మంది పెద్దల మన ముందు ఒక లక్ష్యాన్ని మనం ముందు వచ్చారు. ఆ గోల్కొండ కిల మీద కాషాయపు జెండాను రెపరెపలాడించేటువంటి సందర్భాన్ని మనం కళ్ళారా చూడాలంటే అందరం ప్రాణాలతో ఉండాలి. మనతో కూడా పోరాటం చేయాలి. పోరాటం చేసేటువంటి రక్తం మనలో పట్టింది, అటువంటి ఆవేశం మనలో పట్టింది, అటువంటి ఆలోచన మనలో పట్టింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పోరాటం చేయాలి తప్ప ఆత్మాహుతి, ఆత్మ బలిదానం దయచేసి కార్యకర్తలు చేసుకుంటే దాన్ని పార్టీ హర్షించదు. అందరు ఇబ్బంది పడుతున్నాం. ఇబ్బందులు పడుకుంటూ మనం ముందు పోతాం. ప్రత్యర్థులకు చెమటలు పట్టించే విధంగా, ప్రత్యర్థుల ఎత్తులకు జిత్తులు